సమ్మర్ రాగానే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చేది మామిడికాయలు. అయితే ఇవాళ ఈ మామిడికాయలతోని మామిడికాయల ముక్కల పచ్చడి చేసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ శ్రావణి. ఈ పచ్చడి కోసం సీజన్ ముందుగా వచ్చే మామిడికాయలు, అదే అండి లోపల టెంకు ముద్దరని మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ మామిడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతల కోసం ఈ గ్లాస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ గ్లాస్తోని మామిడి ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుసుకుందాం. నేను ఇక్కడ గ్లాస్ యూజ్ చేస్తున్నా. మీరు బౌల్ అయినా దేంతోనైనా మీకు దేంతో కన్వీనియంట్గా ఉంటే దాంతోని కొలుసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలన్నీ 5 గ్లాసుల వరకు వచ్చినాయి. ఇప్పుడు మెంతులు ఆవాల పొడి కోసం ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా సేమ్ మెంతుల్లాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ అవుతుంటే చక్కటి అరోమా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇలా ఆవాలు మెంతుల పొడి చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కల్లోకి కారం వేసుకుందాం. మనకి 5 గ్లాసుల వరకు మామిడి ముక్కలు వచ్చినాయి కదా, అయితే దానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో 1 గ్లాస్ అంతా కారం వేసుకోవాలి. కారం ప్యాకెట్ది కాకుండా ఇంట్లోనే కొట్టించి వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆ గ్లాస్తోనే 3/4 గ్లాస్ అంత వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి. కారం, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ అంతా ఎల్లిపాయ మంచిగా ఒలుచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కారంతోని కలిసేలాగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకుందాం. సేమ్ ముందుగా అదే గ్లాస్తోని 1 గ్లాస్ వరకు నూనె పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలన్నిటికీ కలిసేలాగా మంచి కలుపుకొని పెట్టుకోవాలి. అంతే, ఇక ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకుంటే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడిని స్టీల్ గిన్నెలో మాత్రం పెట్టకూడదు. గ్లాస్ కంటైనర్స్లోకి కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ పెట్టాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఈ పచ్చడిని మొత్తం ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలానే ఒక మూలకి పెట్టేసి 3 డేస్ తర్వాత తీసి కలిపి చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడురి ఎంత చక్కగా నూనె మొత్తం పైకి తేలిందో. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడి చిన్న ముక్కలతో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఊరాల్సిన అవసరం లేదు. 3 రోజులకే చాలా చక్కగా ఊరిపోతుంది. ఇలా వేడివేడి అన్నంలోకి 2 స్పూన్స్ మామిడికాయ పచ్చడి వేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని తింటే ఇంకా దానికి మించిన స్వర్గం ఇంకోటి ఉండదు. నన్ను అడిగితే ఈ మామిడికాయ పచ్చడి అన్నంకి మించిన రెసిపీ అయితే ఇంకోటి ఉండదు. ఇది చూస్తుంటే నాకు తెలిసి మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే పక్కా ఈ కొలతలతో చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఉంటాం అలా. బాయ్, ఫిర్ మిలేంగే.